ఇప్పుడు అసలు గొడవలు లేకుండా ఉంటే అది సంసారమే కాదు. ఇప్పుడు ఇన్నేళ్లలో మేము చాలా నేను నా భార్య చాలా గొడవలు పడ్డాం. విసిరేసి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన టైం కూడా ఉంది. కానీ ఈరోజు నేను నా భార్య, నాకు 67 సంవత్సరాలు, మా ఆవిడకి 60, ఇద్దరం కూర్చొని హాయిగా మాట్లాడుకుంటుంటే ఆ రోజు అట్ట గొడవ పడ్డాం, ఈరోజు ఇట్ట గొడవ పడ్డాం. స్వీట్ మెమరీస్, మధుర జ్ఞాపకాలు ఎవరికి ఉన్నాయి? ఇన్నేళ్ళు మేము కలిసి ఉన్నాం కాబట్టి మాకున్నాయి. కానీ మీరు ఆ గొడవ పడ్డారు కదా సార్, ఇంట్లో నుంచి ఏదో ఎత్తేసి లేకపోతే పడేసి మీరు బయటికి వెళ్ళారు. ఆ టైంలో మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి ఏ విధంగా మీ భార్యతో మాట్లాడేవాళ్ళు? నీ ఆవేశం తగ్గింది అని అంటే నీకే అనిపిస్తుంది నేను చేసింది తప్పు అని. ఓకే, కోపం ఆవేశం తగ్గించుకోవాలి. ఇంత ఎందుకు ఇప్పుడు కూడా నాకేం కోపం రాకుండా ఉండదు, నువ్వేమీ నేను ఎక్సెప్షన్ ఏం కాదు. ఇప్పుడు కూడా కోపం వస్తుంది. అయితే నేను ఏం నేర్చుకున్నాను? ఏదైనా కోపం వచ్చినప్పుడు ఓం నమః శివాయ. ఓకే, అర్థమైందా? అర్థమైంది. సి టు రెడ్యూస్ యువర్ యాంగ్రీ. అక్కడే కాదు, ఇక్కడ కూడా నేను బాగా ఎక్కువ ఆవేశం వచ్చినప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం ఓం నమః శివాయ అనుకుంటా.